బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపిన అనంతరం ఆయన అనుచరులు అభిమానుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన హస్తం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపిన ఆయన అనుచరులు అభిమానుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నెల 10వ తేదీన హస్తం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకు బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపిన ఆయన అనుచరులు అభిమానుల అభిప్రాయం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇలా 10వ తేదీన హస్తం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు వరంగల్ నుంచి. స్వామి, చెప్పండి, పూర్తిగా ముందు నుంచి కూడా ఆయన గతంలో పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కొన్ని ఆరోపణలు నవ్య సర్పంచ్కి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బయట పెట్టారని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా పార్టీ మారిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇప్పటికే వరంగల్లో కూడా పూర్తిగా అంటే మాజీ డిప్యూటీ సీఎం కూడా వివరించిన రాజయ్య అయితే మాత్రము ఇవాళ రాజీనామా పర్వం కొనసాగుదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాజీ ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ నుంచి ఉన్న రాజయ్య గతంలో 2023 నామినేషన్ల పర్వం నుంచి స్థానిక అసెంబ్లీ ఎన్నికల పర్వం నుంచి కూడా మానసిక ఒత్తిడి కూడా గురవుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు
ఐటీ మాజీ ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ కూడా అతన్ని బుద్ధగించి కూడా కొంచెము ఆయనకు ఆ అంటే ఆ బుద్ధగించినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో ఆయనకు సరైన న్యాయం జరగలేదు. ఆయనను కూడా పార్టీ కూడా పట్టించుకోకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజే పార్టీలో వ్యవహరిస్తున్న శైలిని చూసి కూడా మానసికంగా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఆయన రాజయ్య మాత్రము ఇవాళ పార్టీకి రాజీనామా చేసి కూడా మరి తన అనుచరులతోని కూడా తన కార్యకర్తలతో అనుచరులతో కూడా చర్చించి మిగతా స్టెప్ అంటే మిగతా కార్యాచరణ తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజయ్య ఇవాళ ఆ తన స్వగృహంలో కూడా అంటే హన్మకొండలోని ఆయన గృహంలో కూడా ఇవాళ చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే మీడియా సమావేశంలో మాత్రము నేను గత కొద్ది సంవత్సరాలు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్న బీఆర్ఎస్ తో నాకు ఆదరణ కరువైందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి అనుచరులు ఉన్న గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న పొంగులేటి అంటే ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆయన కాంగ్రెస్ లో చేరడానికి కూడా 10వ తారీఖు నాడు కూడా ముహూర్తం కూడా ఖరారు చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్లో రాజకీయాలకు మాత్రము తారుమారు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతం రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇవాళ ఎవరిని టికెట్ కేటాయించాలి, ఎవరికి చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజయ్య కూడా ఎంపీ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బరిలో నిలిచినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన బరిలో ఉన్నప్పుడు కూడా ఆయనను పట్టించుకోకుండా కూడా రాజయ్య పట్ల కూడా కొంచెం చిన్న చూపు చూసిన పరిస్థితి కనపడుతుంది. ఆ అవమానాలు భరించలేకుండా ఇవాళ నేను స్టెప్ తీసుకుంటున్నా అంటే పార్టీ మారవాల్సి వస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నేను కన్నతల్లి అలాంటిది కాంగ్రెస్ అంటే కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో కూడా 10వ తారీఖు నాడు రావడానికైతే రంగం సిద్ధం చేస్తున్నది కూడా తెలుస్తా ఉంది. అతను ఒకరితో కాదు స్టేషన్ గన్పూర్ లో ఉన్న తన అనుచరులతో రైట్ రైట్ స్వామి ఎక్కడ అంటే స్వామి ప్రధానంగా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి చాలా విధేయుడిగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఆయనకి టికెట్ రాని సందర్భంలో అసెంబ్లీ టికెట్ల సమయంలో ఆయనకి నిరాశ ఎదురైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆయన భావోద్వేగపూరితంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయినప్పుడు కూడా పార్టీకి కట్టుబడి ఉంటాను, గెలిచినా ఓడినా అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే అప్పుడు కూడా మంత్రి అంటే ఇలా కేసీఆర్ హయాంలో కూడా ప్రస్తుతానికైతే అతను ఆరోగ్య మినిస్టర్ గా ఉన్న పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేను చాలా అవమానాలకు గురవుతున్నా అని చెప్పి కూడా ఆయన ఒక కంటతడి పెట్టిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ కంటతల్లి అందులోకి 10వ తారీఖు నాడు మొత్తం ఉన్న కార్యకర్త కావచ్చు ప్రధాన మంత్రులతో కూడా వెళ్తున్నా అని చెప్పి కూడా చర్చించి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్.